నట సార్వభౌమ ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకులు వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు 2 రోజుల పర్యటన తూర్పుగోదావరి జిల్లాలో విజయవంతంగా నిర్వహించారు. చాపరాయిలో గిరిజన ప్రాంతంలో పెద్ద ఎత్తున చాపరాయి గ్రామంలో మరణాలు సంభవించినప్పుడు వారందరినీ పరామర్శించడానికి ఇక్కడికి వచ్చి కాకినాడ ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించి, రంపచోడవరం ఆసుపత్రిలో ఉన్న వారిని పరామర్శించి అక్కడి నుంచి చాపరాయి వెళ్ళాం. మీకు తెలుసు, అంత దట్టమైన అటవీ ప్రాంతంలో మారుమూల గ్రామానికి కనీస రహదారి సౌకర్యం కూడా లేని ప్రాంతానికి ఒక పెద్ద నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయి నాయకులు ఇంతవరకు ఎవరు కూడా ఆ ప్రాంతానికి చేరుకోలేదు. రాష్ట్ర చరిత్రలోనే ఈ విధంగా ఒక రాష్ట్ర స్థాయి నాయకుడు, ఒక హోదాలో ఉన్న నాయకుడు అక్కడికి వెళ్ళడం అనేది ఒక రికార్డుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది రికార్డుల కోసం చేసింది కాదు, పేదల పట్ల, గిరిజనుల పట్ల ఆయనకున్న మమకారాన్ని తెలియజేసే కార్యక్రమం ఇది. మేము చెప్పాం, చాపరాయి అనేది చాలా మారుమూల ప్రాంతం, అక్కడికి వెళ్ళడమే కష్టం, చాలా కష్టపడి వెళ్లాల్సి వస్తుందని అంటే ఎంత కష్టమైనా పర్వాలేదు, ఏ విధంగా అయినా అక్కడ మనం చేరుకోవాలి, ప్లాన్ చేయమని చెప్పడం జరిగింది ఆయన. అదేవిధంగా వెళ్ళాము, గిరిజనుల్ని పరామర్శించారు, అక్కడ పరిస్థితులు తెలుసుకున్నారు. ఇవాళకి పౌష్టికాహార లోపంతో, రక్తహీనతతో గిరిజనులు మరణిస్తూ ఉన్నారంటే దానికి ఎవరిది బాధ్యత? ఈ ప్రభుత్వానికి సిగ్గుతో తలదించుకోవాల్సిన అవసరం ఉందా లేదా అని చెప్పి ఆయన ప్రశ్నించారు. వైఎస్ఆర్ పార్టీ తరఫున మా ప్రశ్న అది. ఇవాళ మన ప్రాంతంలో చాలా అభివృద్ధి చెందిందని చెప్పుకున్న తూర్పుగోదావరి జిల్లాలో ఒక మొత్తం గిరిజనులందరూ కూడా పౌష్టికాహార లోపంతో తినడానికి తిండి లేని పరిస్థితిలో జీవిస్తూ ఉంటే ఎందుకు మనం దాన్ని సరిచేయలేకపోతా ఉన్నాం అనేది ప్రభుత్వం ఆలోచించుకోవాలని చెప్తూ మన జగన్మోహన్ రెడ్డి గారి కార్యక్రమాన్ని విజయవంతం చేసిన వైఎస్ఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ చాపరాయి బాధితులకి ఏదో విధంగా సహాయం చేయడానికి మేము ముందుకు వస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికే ప్రకటించారు, వారికి తప్పకుండా త్వరలోనే ఆ సహాయాన్ని అందిస్తాం. ఏజెన్సీ పర్యటన చాలా సక్సెస్ఫుల్గా జరిగింది. మీకు తెలుసు, గత 3-4 నెలల కాలంలో ఆయన రెండోసారి వచ్చారు. మొదటిసారి వచ్చి కాళ్ళవాపు వ్యాధి బాధితుల్ని పరామర్శించారు. విలీన మండలాల్లో పోలవరం నిర్వాసితుల్ని పరామర్శించి వారి బాధల్ని, కష్టాలని స్వయంగా చూశారు. అదేవిధంగా రాజవమంగి మండలంలో నవజాత శిశువులు, బాలింతలు ఈ పౌష్టికాహార లోపంతో పుట్టిన వెంటనే మరణిస్తూ ఉన్న పరిస్థితి ఉంది. దాదాపు 25 మంది మరణించారు. వారందరినీ కూడా పరామర్శించడం జరిగింది, వారికి ఆర్థిక సహాయం చేశాం. అదేవిధంగా హాస్టళ్ల పనితీరు చూశారు, పిహెచ్సిల పనితీరు పరిశీలించారు. ఈ విధంగా ఒక ఏజెన్సీలో మారుమూల ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకి ఒక భరోసా ఇచ్చే నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఉన్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం.